ఆర్యన్ తన అన్నయ్య వివాహ ఆహ్వాన పత్రికలను పంచే బాధ్యతను చాలా ఉత్సాహంగా తీసుకున్నాడు. తండ్రి బ్యాంక్ మిత్రుడికి కార్డు ఇవ్వాలని ఆర్యన్ తన కారులో బయలుదేరాడు. ఊరి చివర్లో ఉన్న పాత వేప చెట్టు ఉన్న ఇంటిని చూడమని తండ్రి చెప్పిన సూచనను గుర్తుపెట్టుకున్నాడు. ఆర్యన్ తన కారును ఆ వేప చెట్టు ఎదురుగా ఆపి ఎవరైనా ఉన్నారేమోనని గట్టిగా పిలిచాడు. లోపల నుండి శ్రావ్య అనే యువతి బయటకు వచ్చి ఆర్యన్ను పలకరించింది. ఇంట్లో పెద్దలెవరూ లేరని చెప్పడంతో ఆర్యన్ తన బ్యాగ్లో నుండి పెళ్లి కార్డును తీసి ఆమెకి ఇచ్చాడు. ఆ కార్డును ఆర్యన్ ఇచ్చి వెళ్తుండగా అతిథిని గౌరవించడం సాంప్రదాయమని శ్రావ్య అతన్ని టీ తాగమని అడిగింది. ఆర్యన్ ఆమె మాటను కాదనలేక కాసేపు అక్కడే కూర్చొని టీ తాగడానికి అంగీకరించాడు. ఇద్దరూ తెలియని వ్యక్తులు కాకపోయినా ఆ పరిచయం చాలా మర్యాదపూర్వకంగా మొదలైంది. ఆర్యన్ తన అన్నయ్య పెళ్లి గురించి వివరిస్తూ ఆమెను తప్పకుండా రావాలని కోరాడు. ఆ కార్డు వేరే ఇంటికి వెళ్లాల్సినదని వారికి అప్పటికీ తెలియదు. ఆర్యన్కు ఆ ఇంటి వాతావరణం, శ్రావ్య మాట్లాడే తీరు చాలా బాగా నచ్చాయి. శ్రావ్య కూడా ఆర్యన్ ఇచ్చే మర్యాదను చూసి ఆశ్చర్యపోయింది. టీ తాగిన తర్వాత ఆర్యన్ వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. కానీ మనసు అక్కడే ఆగిపోయింది. మళ్లీ కలవాలన్న కోరికతో ఆర్యన్ ఆమెకు వీడ్కోలు చెప్పి కారు ఎక్కాడు. ఆర్యన్ వెళ్లిపోయాక శ్రావ్య ఆ కార్డును తెరిచి చూసి ఏమీ అర్థం కాక అయోమయానికి గురైంది. కార్డుపై ఉన్న చిరునామా తన ఇంటిది కాదని ఆమెకు కాసేపటికి అర్థమైంది. ఆర్యన్ నిజంగానే ఒక మంచి వ్యక్తి అని ఆమెకు అనిపించింది. ఆ రోజు శ్రావ్య మనసులో ఆర్యన్ గురించి ఒక చిన్న ముద్ర పడింది. ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు ఆ కార్డు గురించి శ్రావ్య వివరించింది. ఆ కార్డు మీద ఉన్న నెంబర్ చూసి శ్రావ్య ఆర్యన్కి ఫోన్ చేయడానికి నిర్ణయించుకుంది. ఇది ఆర్యన్ శ్రావ్యల మధ్య మొదలైన ఒక విచిత్రమైన ప్రయాణం. ఫోన్ చేసినప్పుడు ఆర్యన్ అది తన పొరపాటని తెలుసుకొని నవ్వుకున్నాడు. ఆ తర్వాత వారిద్దరూ ఫోన్లో అప్పుడప్పుడు మాట్లాడుకోవడం మొదలయ్యాయి. కార్డు తప్పైనా వారి మధ్య బంధం మాత్రం సరైన దిశలో మొదలైంది. ఆర్యన్ తన మనసులో శ్రావ్యను ఒక అందమైన జ్ఞాపకంలా దాచుకున్నాడు. పెళ్లి హడావిడిలో ఆర్యన్ కార్డు పంచడం పూర్తయినా శ్రావ్య జ్ఞాపకం మాత్రం అలాగే ఉండిపోయింది. ఆ కార్డు ఎవరికి చేరాలో వారికి చేరింది. కానీ ఆర్యన్ మనసు మాత్రం ఆ చిరునామాలోనే ఉండిపోయింది. ఆ రోజు జరిగిన సంఘటన వారిద్దరి జీవితాలను శాశ్వతంగా మార్చేయబోతుందని ఎవరూ ఊహించలేదు. కారులో తిరిగి వెళ్తున్న ఆర్యన్ శ్రావ్య గురించి మళ్లీ మళ్లీ ఆలోచిస్తూనే ఉన్నాడు. పెళ్లి సందడి ముగిసింది. కానీ ఆర్యన్ శ్రావ్యను మర్చిపోలేకపోయాడు. ఆర్యన్కు ఆమెను మళ్లీ కలవాలని చాలాసార్లు అనిపించింది. కానీ భయపడ్డాడు. ఆమె తల్లిదండ్రులు ఏమనుకుంటారోనని ఆర్యన్ సంకోచించాడు. ఫోన్ చేసినప్పుడు శ్రావ్య తల్లి నెంబర్ అని తెలిసి ఆర్యన్ నేరుగా మాట్లాడలేకపోయాడు. ఇలాగే 2 ఏళ్లు గడిచిపోయాయి. కానీ శ్రావ్య ఆలోచనలు ఆర్యన్ను వదలలేదు. ఆర్యన్ తన జీవితంలో ఎంతో మందిని చూశాడు. కానీ శ్రావ్య కళ్ళల్లో ఉన్న నిజాయితీని ఎక్కడా చూడలేదు. చివరకు ఎలాగైనా సరే ఆమెను కలిసి మాట్లాడాలని ఆర్యన్ నిర్ణయించుకున్నాడు. అతను కొత్త బట్టలు వేసుకొని మంచి మిఠాయిలు తీసుకుని తన కారులో బయలుదేరాడు. ఆ పాత ఇంటి దగ్గరికి వెళ్తూ ఉంటే ఆర్యన్ గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. అదృష్టవశాత్తు శ్రావ్య మళ్ళీ అదే ఇంటి ముందు కనిపిస్తుంది. ఆర్యను చూడగానే శ్రావ్య ఆశ్చర్యంతో పాటు ఎంతో సంతోషపడింది. ఆర్యను చూడగానే ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. అతను ఎప్పుడూ మర్చిపోలేదని చెప్పింది. వారిద్దరూ కలిసి అదే పాత వేప చెట్టు కింద మాట్లాడుకున్నారు. ఆర్యన్ అప్పటి వరకు తను పడిన బాధను, ఆమె మీద ఉన్న ఇష్టాన్ని చెప్పాడు. కానీ ఆ క్షణంలో శ్రావ్య ముఖం విషాదంతో నిండిపోయింది. ఆమె తన పెళ్లి నిశ్చయమైందని, 15 రోజుల్లో పెళ్లి జరిగిపోతుందని చెప్పింది. ఆ వార్త ఆర్యన్ మనసును ముక్కలు చేసింది. తను చాలా ఆలస్యంగా వచ్చానని బాధపడ్డాడు. ఆర్యన్ తన ప్రేమను వ్యక్తం చేయాలనుకున్నా అప్పటికే సమయం మించిపోయింది. శ్రావ్య తల్లిదండ్రులు ఇంటికి రాగానే ఆర్యన్ను చూసి ఆశ్చర్యపోయారు. వాళ్ళు ఆర్యను మర్యాదగా ఆహ్వానించి టీ ఇచ్చి మాట్లాడారు. శ్రావ్య తల్లిదండ్రులు ఆర్యన్తో తమ కష్టాలను పంచుకున్నారు. పెళ్లి కొడుకు తరపు వారు చేస్తున్న వరకట్న డిమాండ్ల గురించి వారు బాధపడ్డారు. ఆర్యన్ వారు చెప్పేది విని చాలా తీవ్రంగా ఆవేదన చెందాడు. ఒక మంచి అమ్మాయిని వేధిస్తున్న ఆ కుటుంబంపై ఆర్యన్కు ఆగ్రహం కలిగింది. ఆర్యన్ తన నెంబర్ ఇచ్చి ఏదైనా సహాయం కావాలంటే చెప్పమని అడిగాడు. శ్రావ్య మౌనంగా ఆర్యన్ను చూస్తూ ఆ నిశ్శబ్దంలో తన ప్రేమను దాచుకుంది. ఆర్యన్ అక్కడి నుంచి వెళ్తుంటే శ్రావ్య కళ్ళు ఆమె వేదనను వెళ్ళగక్కాయి. ఆ రోజు ఆర్యన్కు అస్సలు నిద్ర పట్టలేదు. శ్రావ్య ఏడుపు అతన్ని వెంటాడింది. తను ఆమెను ఎలాగైనా కాపాడుకోవాలని ఆర్యన్ నిర్ణయించుకున్నాడు. ప్రేమించడం కంటే ఆమె ఆనందం ముఖ్యమని అతను భావించాడు. ఆర్యన్ రాత్రంతా శ్రావ్య గురించి, ఆమె తల్లిదండ్రులు చెప్పిన బాధల గురించి ఆలోచించాడు. శ్రావ్య కుటుంబం పడుతున్న కష్టాలు ఆర్యన్ మనసును కలిచివేశాయి. మరుసటి రోజు శ్రావ్య తల్లి ఆర్యన్కు ఫోన్ చేసి కన్నీటితో మాట్లాడారు. వరుడు తరఫు వారు మరిన్ని డిమాండ్లను పెంచారని ఆమె ఆర్యన్కు చెప్పారు. ఆ పరిస్థితి చూసి ఆర్యన్కి ఇక మౌనంగా ఉండకూడదని భావించాడు. ఆర్యన్ తన అన్నయ్యతో, తల్లిదండ్రులతో ఈ విషయం గురించి మాట్లాడాడు. ఆర్యన్ తన కుటుంబానికి విషయం చెప్పినప్పుడు వారు శ్రావ్య పరిస్థితికి కరిగారు. అందరూ కలిసి ఈ అన్యాయాన్ని ఎలా ఆపాలో చర్చించుకున్నారు. ఆర్యన్ శ్రావ్యకు ఫోన్ చేసి ధైర్యం చెప్పి ఆ సంబంధాన్ని రద్దు చేసుకోమని సలహా ఇచ్చాడు. శ్రావ్య తన తల్లిదండ్రుల భయం వల్ల దానికి ఒప్పుకోలేకపోయింది. కానీ ఆర్యన్ శ్రావ్యతో తన ప్రేమను కూడా బయటపెట్టాడు. తనకు శ్రావ్యను పెళ్లి చేసుకోవాలని ఉందని, వారు అవరకట్న సంబంధాన్ని వదిలేయాలని చెప్పాడు. శ్రావ్య ఆర్యన్ మాటలకు సంతోషంతో
ఆశ్చర్యంతో కన్నీరు పెట్టుకుంది. ఆమె తన తల్లిదండ్రులకు ఈ విషయాన్ని తెలిపి వారు ఒప్పుకున్నారని ఆర్యన్‌కు తిరిగి చెప్పింది. ఇది కేవలం ఒక పెళ్లి కాదు. ఒక అన్యాయానికి వ్యతిరేకంగా ఆర్యన్ చేసిన పోరాటం. ఆర్యన్ తన తల్లిదండ్రులను తీసుకొని నేరుగా శ్రావ్య ఇంటికి వెళ్ళాడు. అక్కడ పెద్దల మధ్య జరిగిన చర్చల్లో ఆర్యన్ కుటుంబం శ్రావ్యను తమ కోడలిగా కోరుకుంది. ఆర్యన్ కుటుంబం ఎలాంటి కట్న కానుకలు ఆశించకుండా పెళ్లికి సిద్ధమైంది. ఇది చూసి శ్రావ్య తల్లిదండ్రులు నమ్మలేకపోయారు. వారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. పాత సంబంధాన్ని రద్దు చేయడం ఆర్యన్ కుటుంబం బాధ్యత తీసుకుంది. ఆ అన్యాయమైన కుటుంబానికి బుద్ధి చెప్పేలా ఆర్యన్ అన్ని ఏర్పాట్లు చేశాడు. వరకట్నం అడిగేవారు శ్రావ్యని ఇకపై ఇబ్బంది పెట్టకూడదని హెచ్చరించాడు. శ్రావ్య ఆ బాధల నుండి విముక్తి పొందింది. ఆమె కళ్ళలో కొత్త ఆశ చిగురించింది. ఆర్యన్ శ్రావ్య కోసం తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబానికి ఎంతో గొప్ప ఉపశమనాన్ని ఇచ్చింది. ఆర్యన్ కుటుంబం నిజంగా దేవుడిలా వచ్చి తమను కాపాడారని శ్రావ్య తల్లిదండ్రులు భావించారు. ప్రేమంటే కేవలం పొందటం కాదు, ఎదుటివారి కష్టాల్లో తోడుండమని ఆర్యన్ అనుకున్నాడు. ఇప్పుడు శ్రావ్య పెళ్లిపీటల మీద కూర్చునే అవకాశం వచ్చింది. కానీ ఆర్యన్‌తో ఆ పరిస్థితి శ్రావ్యకు ఒక కలలా అనిపించింది. ఆర్యన్ శ్రావ్యను తన జీవిత భాగస్వామిగా స్వీకరించడానికి సిద్ధమయ్యాడు. ఒక చిన్న కార్డు తప్పు ఇద్దరు వ్యక్తుల జీవితాలను కలిపింది.